బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా మంగపతి దేవిపేటలో రైతులు అయితే ఆందోళనకు దిగారు. నేవీ ఆయుధ డిపో ఏర్పాటుపై అక్కడి గ్రామస్తులు నిరసన తెలిపారు. టీడీపీ నాయకులను గ్రామస్తులు అడ్డుకున్నారు. పచ్చని సాగులో నేవీ ఆయుధ డిపో వద్దంటున్న గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామస్తుల నిరసనతో టీడీపీ నాయకులు వెనుదిరిగారు. ఏలూరు జిల్లా మంగపతి దేవిపేటలో రైతులు ఆందోళనకు దిగారు. నేవీ ఆయుధ డిపో ఏర్పాటుపై గ్రామస్తులు నిరసన తెలిపారు. టీడీపీ నాయకులను గ్రామస్తులు అడ్డుకున్నారు. పచ్చని సాగులో నేవీ ఆయుధ డిపో వద్దంటుని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. గ్రామస్తుల నిరసనతో టీడీపీ నాయకులు వెనుదిరిగారు. రట్టికైటు ఏలూరు జిల్లా మంగపతి దేవిపేటలో అయితే రైతులు ఆందోళనకు దిగినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, శాలిని, ఏలూరు జిల్లాలో నేవీ ఆయుధ డిపో ఏర్పాటుపై ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి. కొయిలగూడి మండలంలో ఆయుధ డిపో కోసం భూములు సేకరించే ప్రక్రియ జరుగుతుందనే సమాచారం వెలువడంతో అక్కడ ఉన్నటువంటి రైతులు, గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు దిగారు. తమ పచ్చని సాగు భూములను ఎట్టు పరిస్థితుల్లో కూడా ఇవ్వబోమంటూ స్పష్టమైన హెచ్చరికలు కూడా జారీ చేసినట్టు జరిగింది. అదే మంగదేవిపేట గ్రామానికి నేవీ ఆయుధ డిపో అంశంపై చర్చించేందుకు వచ్చినటువంటి టీడీపీ నాయకులను రెండు గ్రామాల ప్రజలు కూడా అక్కడ అడ్డుకోవడం జరిగినట్లుగా మనకు తెలుస్తుంది. ఏపీ ట్రైగర్ చైర్మన్ బొరగ శ్రీనివాస్, అదే కొయిలగూడెం, బొట్టాయిగూడెం మండలాల పార్టీ అధ్యక్షులు, ఇతర నాయకులు కూడా గ్రామంలో ప్రవేశించకుండా నిరసనకారులు అడ్డుగోడగా నిలిచారు. అదేవిధంగా మంగదేవిపేట, బోడిగూడెం గ్రామాలకు చెందినటువంటి రైతులు పెద్ద ఎత్తున అక్కడ చేరుకుని నినాదాలు కూడా చేశారు. మా భూములే మా జీవనం, ఆయుధం డిపోకు భూములు ఇవ్వమంటూ కూడా స్పష్టమైన సందేశం కూడా ఇచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. పచ్చని పంట పొలాలు భూములు ఇస్తే తమకు జీవనాధారం ఉండదని తరతరాలు సాగు చేస్తున్నట్టు భూములను వదులుకోమని కూడా అక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. నిరసన ఉధృతంగా మారడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే పరిస్థితిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తారు. అయితే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల ఆగ్రహాన్ని గమనించినటువంటి నాయకులు చివరకు అక్కడ నుంచి కూడా వెనుతిరిగినట్లుగా మనకు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ అంశం జిల్లాలో రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రైతుల భవిష్యత్తు, అభివృద్ధి పేరుతో భూముల సేకరణ, ఈ రెండు అంశాల మధ్య ఎలాంటి సమతుల్యం సాధిస్తారన్నది కూడా ఇక్కడ కీలక ప్రశ్నగా నిలిచింది. శాలిని, రైట్, థ్యాంక్ యూ కిరణ్.